అందరికీ నమస్కారం. మిత్రులారా, బేకింగ్ సోడా. బేకింగ్ సోడా గురించి మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం. బేకింగ్ సోడాని వాడి ఎలా క్రానిక్ కిడ్నీ డిసీజ్ సీకేడీ ఇటువంటి ప్రాబ్లమ్స్‌ని దాని నుంచి ఎలా క్రియాటిన్ లెవెల్స్ తగ్గించుకోవచ్చు. బేకింగ్ సోడాలో ఆల్కలైన్ నేచర్ ఉంటుంది. దాన్ని తీసుకోవడం వల్ల మీ బ్లడ్‌లో ఆల్కలైనిటీ పెరుగుతుంది కదా! కానీ మనం యూజువల్‌గా వంటల్లో ఏస్తుంటాం. ఈ పూరీలు, బజ్జీలు ఇవేసినప్పుడు బేకింగ్ సోడా ఏస్తారు. ఇడ్లీలు గూడా ఏస్తారు కదా! ఎందుకేస్తారు? అయి తీసుకుంటే అసిడిటీ ఫార్మ్ అవుద్ది. శనగపిండి, ఈ మైదా, డాల్డా ఇవన్నీ ఏసినప్పుడు వాటి వల్ల అసిడిటీ వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. మినపప్పు ఉంది కదా! మనం ఇప్పుడు దోసలు, ఇడ్లీలో మినపప్పు వాడతాం. వాటి వల్ల కొంత అసిడిక్ టెండెన్సీ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. దానికి అగనిస్ట్‌గా చేయడానికి, డైజెషన్ ఎక్కడ ఎఫెక్ట్ కాకుండా ఉండడానికి బేకింగ్ సోడా వాడతాం. బేకింగ్ సోడాతో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. కేవలం తిండే కాకుండా మనం బ్యూటీకి కావాల్సినటువంటి కొన్ని టిప్స్ కూడా చేసుకోవచ్చు. అవి నేను చెప్తాను. జాగ్రత్తగా వినండి. మీకు అక్నే ప్రాబ్లమ్ ఉంటుంది. ఈ స్కిన్ మీద, ఫేస్ మీద యాక్నే అని చెప్పి వస్తుంటుంది. కొంతమందికి ఎక్స్టెన్సివ్ ఉంటుంది. వీపుకంతా కూడా యాక్నే వచ్చేసి ఉంటుంది. మొత్తం పింపుల్స్ లాగా వచ్చేసి వాటికి పస్ చేరి దాంట్లో నుంచి లిక్విడ్ కూడా గారేటువంటి పరిస్థితిలో ఉంటారు. ఎన్ని మందులు వాడినా తగ్గదు. సింపుల్గా నేను చెప్తాను. బేకింగ్ సోడా తీసుకొని దానికి కొంచెం రోజ్ వాటర్ కలపండి. దాంట్లో లెమన్ జ్యూస్ కలపండి. మనం ఆల్కలినిటీ ఇస్తున్నాం, విటమిన్ సి కూడా ఇస్తున్నాం కదా. సో ఈ 3 కలిపేసి మీకు ఎక్కడైతే యాక్నే ఉంటుందో దాని మీద పోయండి. మొత్తం ఇలా పోయొద్దు, మొత్తం పేస్ట్ పూసినట్టు పోయొద్దు. ఓకే, ఎక్కడైతే స్పాట్లు ఉన్నాయో, ఎక్కడైతే ఆ పింపుల్స్ లాగా కనిపిస్తాయో దాని మీద ఒక ఇయర్ బడ్ ఉంటుంది కదా, దాంతో ముంచి పూసుకోవచ్చు. పూసి ఆరిపోయేదాకా ఉండి తర్వాత కడిగేసేయండి. అలా కాకుండా చాలామందికి ఈ ఎండలోకి వెళ్తే స్కిన్ అంతా ట్యానింగ్ వచ్చేస్తూ ఉంటుంది. సన్బర్న్ అంటారు దాన్ని. ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి వంట సోడా, దానికి కలబంద గుజ్జు, లోపల కలబందని తీసే లోపల గుజ్జు ఉంటుంది కదా, ఆ గుజ్జు కొంచెం వాటర్ కలిపేస్తే జెల్లీలాగా అవుతుంది. దాన్ని పూసుకోండి. మీకు ట్యానింగ్ తగ్గుతుంది, మెల్లగా తగ్గిపోతూ ఉంటుంది. అదంతా ఆరిపోయేదాకా ఉండి చన్నీళ్ళతో మనం కడగాల్సి ఉంటుంది. అలాగే డార్క్ స్పాట్స్ ఉంటాయి స్కిన్ మీద, అంటే పింపుల్స్ వల్ల వాటిని గిల్లుతారు, దాని రావడం వల్ల వచ్చే డార్క్ స్పాట్స్ కావచ్చు. కొన్నిసార్లు అలర్జిక్ రియాక్షన్ వల్ల కూడా వచ్చే డార్క్ స్పాట్స్ ఉంటాయి. కొంతమంది ఫేర్ స్కిన్ ఉన్న వాళ్ళకి డార్క్ స్పాట్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. ఈ కండిషన్లో ఉన్నప్పుడు దానికి బేకింగ్ సోడా తీసుకోవాలి, రోజ్ వాటర్ యాడ్ చేసి కోకోనట్ ఆయిల్ యాడ్ చేయాలి. స్కిన్కి ఈ డార్క్ స్పాట్స్ కొంచెం మాయిశ్చరైజింగ్ కూడా కావాలి. న్యాచురల్ మాయిశ్చరైజ్ ఏంటి? మనకు కోకోనట్ ఆయిల్, అందుకని లారిక్ యాసిడ్ ఉంటుంది కదా దాంట్లో. అందుకని దీన్ని పేస్ట్ లాగా చేసి దీన్ని కానీ పూసుకోగలిగితే మీకు ఆ స్పాట్స్ పోతాయి. అలాగే స్కిన్ ర్యాషెస్ వస్తాయి కొంతమందికి, సడన్గా వస్తూ ఉంటాయి. ఆ స్కిన్ ర్యాష్ కాగానే ఇమ్మీడియట్గా ఏదో సెటిజిన్ ట్యాబ్లెట్లు వాడాలో, లేకపోతే అలర్జిన్ ట్యాబ్లెట్స్ ఏదో ఒకటి వాడుతూ ఉంటారు. అది వాడితే దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అలా కాకుండా స్కిన్ మీద వచ్చేటువంటి ర్యాషెస్ని తగ్గించుకోవడానికి మీకు ఒక బేకింగ్ సోడాతో పాటు చామోమిల్ ఎసెన్షియల్ ఆయిల్ అని చెప్పి దొరుకుతుంది. అరోమా ఆయిల్. ఇది చామోమిల్ ఆయిల్ అంటే ఏం లేదండి, ఏమంటారు, చామంతి పూల ఆయిల్ అనమాట. అది బేకింగ్ సోడా తీసుకొని దానికి కలబంద గుజ్జు కలిపి దాంట్లో ఒక 3-4 డ్రాప్స్ ఈ చామంతి నూనె దాన్ని వేసి కానీ మీరు కానీ అప్లై కానీ చేస్తే మీకు ఆ అలర్జీ అనేది ఇమ్మీడియట్గా తగ్గిపోతుంది. ఇన్స్టెంట్గా పనిచేసేటువంటి రెమెడీస్ ఇవన్నీ కూడా. బ్లాక్ హెడ్స్ ఉంటాయి, అంటే ఫేస్ మీద ఈ పింపుల్స్ మీద బ్లాక్ హెడ్స్ అంతా కనిపిస్తుంటాయి. చాలా కొంతమంది వైట్ హెడ్స్ వస్తాయి ముక్కు మీద. ఓకే, తెల్లగా నూగులాగా కనిపిస్తుంది కదా, అలా కొంతమంది బ్లాక్ హెడ్స్ ఉంటాయి. ఇటువంటి వాళ్ళకి కూడా ఈ బేకింగ్ సోడా చాలా బాగా పనిచేస్తుంది. కావాల్సిన బేకింగ్ సోడా తీసుకొని దానికి కోకోనట్ ఆయిల్ కలపండి. చాలు, ఈ రెండే చాలు, ఇంకేం అక్కర్లేదు. ఈ 2 కలిపి మీకు ఎక్కడైతే ఈ బ్లాక్ హెడ్స్ ఉన్నాయో దాని మీద అప్లై చేస్తున్నాను. పూయాలి. కోకోనట్ ఆయిల్ అనేది గ్రీజీగా ఉంటుంది. ఇది కొంచెం పోసి దాన్ని అప్లై చేసి కొంచెం ఆరిపోయిన తర్వాత మీరు తీసేయచ్చు. లేదా ఏదైనా ఒక టిష్యూ పేపర్కి దానికి పెట్టేసి తర్వాత దాన్ని తీయొచ్చు. క్లాత్ కూడా పెట్టి తీయొచ్చు. ఎలా అయినా సరే ఒక ప్లాస్టర్ లాగా దాని కానీ తీసుకుంటే అవి లేచి వచ్చేస్తాయి ఈజీగా. మళ్ళీ అవి లేచిపోయిన తర్వాత అక్కడ హోల్స్ లాంటివి పడకుండా కూడా చూసేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఈ బేకింగ్ సోడాని ఇలా బ్యూటీకి కూడా వాడుకోవచ్చు. స్కిన్ ప్రాబ్లమ్స్ రాకుండా కూడా చూసుకోవచ్చు. కేవలం తిండే కాదు, ఎక్స్టర్నల్ కూడా అప్లై చేసినా కానీ దాని ఆల్కలినిటీ నేచర్ పోకుండా ఉంటుంది. దీనివల్ల మంచి ఫలితాలు ఉంటాయి. చేసి చూస్తారు కదా. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.